దిక్కు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం చేయిలో పట్టుకొని నేను ప్రతిపక్ష నాయకుడిని ఎక్కడికైనా పోవచ్చు దేశంలో అని మాట్లాడతాడు. మరి ఇంకో పక్కనేమో వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మా ప్రతిపక్ష నాయుడు మధుసూదన్ చారి గారిని ఎక్కడికి పోయకుండా ఆయనను కూడా అందుకే ఈ ముఖ్యమంత్రి గారి రాజ్యాంగ ఉల్లంఘన ఈ ఎమర్జెన్సీ పాలనను మరి దీని నుంచి కాపాడవలసిందిగా రేపు మేము అంబేద్కర్ గారి వర్ధంతి ఉన్నది. అంబేద్కర్ గారి వర్ధంతి రోజున అంబేద్కర్ గారికి పూలతో నివాళులు అర్పించి వారిని కూడా రాజ్యాంగాన్ని ఇవాళ తుంగలో చూస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి బారి నుండి కాపాడాలని చెప్పి రాజ్యాంగ రక్షకులను మేము కోరుతాం. అంబేద్కర్ గారి సాక్షిగా వారికి రేపు వర్ధంతి రోజు ఇవాళ ట్యాంక్ బండ్ మీద ఏదైతే బ్రహ్మాండంగా కేసీఆర్ గారు కట్టించినారో 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి ఆ ప్రాంగణానికి వెళ్లి పూలతో నివాళులర్పించి ఇవాళ ఈ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న ఈ రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ పాలనని మొత్తం సమాజానికి చెప్పే విధంగా ఇవాళ రేపు మేము కార్యక్రమం తీసుకుంటాం. ఇవాళ కేసీఆర్ గారు కట్టారనే ఒక కక్షతో ఇవాళ ఏడాదిగా అంబేద్కర్ గారి విగ్రహంకు ఆ ప్రాంగణానికి తాళాలేసి పెట్టిండు ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి. ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న ముఖ్యమంత్రి మొన్న జయంతి రోజున కనీసం నివాళులు అర్పించడం ప్రభుత్వం తరఫున కనీసం నివాళులు అర్పించకుండా ఇవాళ అంబేద్కర్ గారిని అవమానించి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు. అట్లనే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తా ఉన్నారు. ఎమర్జెన్సీ పాలనతో ఇవాళ ప్రశ్నించే వారినందరినీ కూడా అరెస్టులు చేసి జైళ్లలో పెడతా ఉన్నారు. కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అంబేద్కర్ గారి వర్ధంతి రోజున రేపు ట్యాంక్ బండ్లో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి వారి యొక్క నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి ఆ ప్రాంగణాన్ని అంబేద్కర్ గారిని అక్కడికి వెళ్లి మేము పూలతో నివాళులు అర్పించి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ నియంత పాలనని ఎమర్జెన్సీ పాలనని తెలంగాణ సభ్య సమాజానికి చాటే విధంగా రేపు కార్యక్రమం తీసుకుంటాం. మేము